వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇవాళ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ మనతో మాట్లాడడానికి వర్ష గారు ఉన్నారు స్టూడియోలో. అసలు ఆ టాపిక్ ఏంటి అంటే, మనం ప్రతి ఒక్కరం కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటాం. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టరు, ఇట్లా ఏదో ఒకటి. ఇన్ కేస్ ఆల్ ఆఫ్ డెత్ అయిన తర్వాత మన అకౌంట్స్ అన్నీ ఏమైపోతున్నాయి? సో సైబర్ కేటగాళ్ళ చేతిలో మన అకౌంట్స్ పడకుండా ఉండాలంటే మనం బ్రతుకున్నప్పుడే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ కేస్ మన డెత్ అయిపోయిన తర్వాత ఆ అకౌంట్స్ మన రిలేటివ్స్ యాక్సెస్ ఉంటాయా, పాస్వర్డ్ ఉన్నా లేకుండా? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. వర్ష ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడదాం. వర్ష గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో అసలుకి ఏమైపోతున్నాయి అకౌంట్స్ అన్నీ, ఏమైపోతున్నాయండి? సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కానీ చాలామందికి తెలియదు దీని గురించి. సో చాలామంది ఆ సెట్టింగ్స్ అనేటివి చేయరు ఎప్పుడు. సో ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే నార్మల్గా ఆ అకౌంట్స్ని డీయాక్టివేట్ చేసేయాలి, డిలీట్ చేసేయాలి. అవునా? సో ఆ రైట్స్ యాక్చువల్లీ మన దగ్గర వాళ్ళ సెట్టింగ్స్ చేసి వెళ్తేనే ఉంటాయి. అదర్వైజ్ అది సో అండ్ సో ప్లాట్ఫామ్ ఎక్కడ మనం సైన్ ఇన్ చేసి ఉన్నామో వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఆ యాక్సెస్ వాళ్ళకే ఉంటుంది. సో మనం రిక్వెస్ట్ రేస్ చేయొచ్చు వాళ్ళకి. అయితే ఇప్పుడు ఇన్ జనరల్గా ఎవరి ఫేస్బుక్లు ఎప్పుడు ఎక్కడ హ్యాక్ అవుతున్నాయో గాడ్ నోస్. కరెక్ట్. కానీ ఈ చనిపోయిన వాళ్ళ ఫేస్బుక్స్ అట్లాంటివి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ అయితే ఏంటి పరిస్థితి? ఓకే. సో డెఫినెట్గా ఇప్పుడు చనిపోయినారా ఉన్నారా ఎవరికి తెలీదు, రైట్? అవును. సో హ్యాకర్స్కి అయితే ఇవన్నీ సంబంధమే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఒక్కోళ్ళ అకౌంట్ కావాలి, ఇంపర్సనేట్ చేయాలి అకౌంట్ని, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కావాలి, వాళ్ళ ఫొటోస్ కావాలి, వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని వాళ్ళకి సో అండ్ సో ఫ్రెండ్స్ అందరికీ ఏదో బ్లాక్మెయిల్ అట్లా ఏదో మెసేజ్ Abusing పంపించి messages. స్కామ్ చేసేయాలి, డబ్బులు తీసుకోవాలి. వాళ్ళకి జస్ట్ అదే ఇంటెన్షన్ ఉంటుంది. వాళ్ళు బాదర్ చేయరు ఆ పర్సన్ చనిపోయారా, ఆ పర్సన్ ఉన్నారా, అదేం బాదర్. సో నార్మల్గా ఒక పర్సన్ చనిపోతే మనకి మెమరలైజేషన్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఆ మెమరలైజ్డ్ అకౌంట్ని మనము సెట్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఉంటాయి అంటే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అది సెట్ చేసుకోవాలంటారు. ఎగ్జాక్ట్లీ. సో మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎందుకంటే ఇప్పుడు వాస్ట్లో అందరు యూజ్ చేస్తున్నారు. చిన్న పెద్ద సీనియర్ సిటిజన్స్ అందరు యూజ్ చేస్తున్నారు. సో ఎప్పుడో ఒక టైం ఎవరికో వెళ్ళాల్సిందే. సో ఆ టైంలో ముందే వాళ్ళు ఈ సెట్టింగ్ చేసుకున్నారంటే, ఈ సెట్టింగ్స్ కూడా నార్మల్గా ఫేస్బుక్లో మెమరలైజ్డ్ అకౌంట్ లెగసీ కాంటాక్ట్ అని ఒక సెట్టింగ్ ఉంటుంది. సో అది ఎలా అంటే మన అకౌంట్ అండ్ ఓనర్షిప్ అని ఒక మన పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది. సో మన అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళి వీళ్ళు ఆ లెగసీ కాంటాక్ట్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదే ఉంది, నేను మేబీ 2019 ఆర్ దాని ముందే చేశాను అనుకుంటా ఆ సెట్టింగ్. అకౌంట్ క్రియేట్ చేసుకున్నారా? నేను అకౌంట్ క్రియేట్ చేసింది చిన్నప్పుడే, స్కూల్ అయిన తర్వాత. బట్ అది యాక్చువల్లీ ఆ ఫీచర్, ఆ అప్డేట్ సెట్టింగ్స్ అనేది ఆ టైంలో వచ్చాయి అన్నమాట. సో నేను ఎందుకంటే సాఫ్ట్వేర్ నాది, సో డెఫినెట్గా నేను అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా. సో నాకు కనిపించింది, ఓ లెగసీ కాంటాక్ట్ ఇదేంటి. సో అప్పుడు వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది, ఓకే మనం చనిపోతే మన అకౌంట్ మన తర్వాత ఎవరి మీద మనం ట్రస్ట్ పెట్టుకుంటాం కదా, వాళ్ళు హ్యాండిల్ చేసుకోవచ్చు అని. సో అప్పుడు ఆ టైంలో నేను మా అన్నయ్యని, మా పెద్ద అన్నయ్యని పెట్టేశాను అనమాట. ఆయన నా లెగసీ కాంటాక్ట్, రేపటికి నేను చనిపోతే ఆయన చూసుకోవచ్చు నా అకౌంట్ని అని అలా పెట్టేశాను అనమాట. సో అలా మనం పెట్టామనుకోండి ఏమవుతుందంటే, రేపటికి మనం చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉంటుంది మన అకౌంట్ని నడిపించే. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఏమవుతుంది, లెగసీ కాంటాక్ట్ ఏం చేస్తారు, మనం చాలా షేర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను పబ్లిక్ స్పీకింగ్ పర్సన్ అనమాట, సైబర్ సెక్యూరిటీ వీటి మీద సెషన్స్ ఇస్తాను, సో గ్యాదరింగ్స్కి వెళ్తాను, ఓకే, కాన్క్లేవ్స్ అటెండ్ చేస్తాను. సో అవన్నీ షేర్ చేసుకుంటాం. సో అదొక మెమరీ లాగా ఉండిపోతుంది, రైట్? సో అలా వాళ్ళు ఒక మెమరలైజ్డ్ అకౌంట్ లాగా వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో అది వాళ్ళ చేతుల్లో ఉంది. ఇన్ కేస్ లేదు, మనం డిలీట్ చేయించేయాలి, అవసరం లేదు ఇంకా అకౌంట్ అంటే వెళ్ళి డిలీట్ చేయించేయాలి. బట్ దాన్ని అలానే వదిలేయొద్దు. మనం అక్కడే తప్పు చేసినాం వదిలేస్తాం. చాలామంది పట్టించుకోరు అసలు. పట్టించుకోకపోతే ఏమవుతాయంటే అన్నీ షేర్ చేస్తాం కదా. ఇప్పుడు
అవన్నీ హ్యాకర్స్ మీరు చెప్పినట్టే హ్యాకర్స్ ఫ్రాడ్స్టర్స్ అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళకి సంబంధమే లేదు, మనిషి బ్రతుకున్నారా చనిపోయారా వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళ అకౌంట్ని హ్యాక్ చేసుకొని ఇంకా యూస్ చేస్తారు. సో అల్టిమేట్లీ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మనమే. ఎందుకంటే ఆ ఫ్రెండ్ లిస్ట్లో మనమే ఉంటాం కదా, మన ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయా, మన ఫొటోస్ ఉంటాయా, అన్నీ కాంప్రమైజ్ అయిపోతాయి. అండ్ దెన్ అట్ ద ఎండ్ ఎస్ ఫ్రాడ్స్ విల్ హ్యాపెన్, అవుతాయి ఫ్రాడ్స్. సో డెఫినెట్గా ఇవన్నీ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం వెళ్ళి సో అండ్ సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి, ఇన్స్టాగ్రామ్ సపోర్ట్కి వెళ్ళి ఇన్ఫామ్ చేసేయాలి, ఈ అకౌంట్ అనేది ఈ పర్సన్ చనిపోయారు, ఈ అకౌంట్ని డిలీట్ చేసేయండి అని మనం చెప్పాలి. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఎవరితోటైతే మనం ఇన్ఫో షేర్ చేసుకుంటామో, లెగసీ అకౌంట్ వాళ్ళకి ఇస్తామో, యాక్సెస్ ఇస్తామో వాళ్ళు చేయొచ్చు. లేని పక్షంలో మనం ఎవరికి ఇవ్వలేదు, సో మన అకౌంట్లో ఉండే ఫ్రెండ్ లిస్ట్ వాళ్ళు ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైనా స్పామ్ అనుకోండి, మనం రిపోర్ట్ అండ్ బ్లాక్ అని ఉంటుంది, అలానే వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు, లైక్ సో అండ్ సో పర్సన్ చనిపోయారు, వీళ్ళ అకౌంట్ని రిమూవ్ చేసేయండి అని. బట్ రిమూవ్ చేయడానికి టైం లైన్ లేదు, ఎక్కడ డిఫైన్ లేదు, ఎన్ని రోజుల్లో వాళ్ళు రిమూవ్ చేస్తారని టైం లైన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెలబ్రిటీనే తీసుకుంటా, సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఆయన అకౌంట్ని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి, మెమరలైజ్డ్ అకౌంట్ అని ఉంటుంది. సో ఆ అకౌంట్ని మెమరలైజ్డ్ అని చేసేసారు. ఆయన సెలబ్రిటీ, సో ఆయనది ఫాస్ట్గా వాళ్ళు చేసేస్తారు. బట్ కామన్ మ్యాన్కి చేయరు కదా, కామన్ మ్యాన్కి టైం తీసుకుంటారు, వాళ్ళంత ప్రయారిటీ కాదు కదా. సో అక్కడ కొంచెం టైం పడుతుంది. అండ్ ఆ టైం లైన్ ఎక్కడ మెన్షన్ లేదు, నేను సర్చ్ చేసిన వరకు అయితే టైం లైన్ నాకు ఎక్కడ దొరకలేదు. ఓకే. సో ఎన్ని రోజుల్లో వాళ్ళు చేస్తారు, ఎన్ని రోజుల్లో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది, మేబీ అది వాళ్ళు ఎంత ఫేమస్ ఉన్నారో, వాళ్ళు సెలబ్రిటీస్ ప్రయారిటీ అంతే, పర్సనాలిటీ వాళ్ళ పర్సనాలిటీ అట్లా అనుకోవచ్చు అంతే. బట్ దెన్ డెఫినెట్గా మిస్యూజ్ అవుతాయండి, అకౌంట్స్ అయితే మిస్యూజ్ అవుతాయి. ఓకే. సో అందుకని ఇట్లా ఉండాలి అంటే అట్లీస్ట్ మన ప్రయత్నం అయితే మనం చేయాలి. సో డెఫినెట్గా మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అట్లీస్ట్ యాక్ట్ అయ్యి వాళ్ళు రిపోర్ట్ చేశారంటే డెఫినెట్గా వాళ్ళు మేబీ యాక్షన్ తీసుకుంటారేమో, బట్ ఎంత టైం అనేది మనం చెప్పలేము, బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు. ఓకే. సో అట్లీస్ట్ అట్లా రెడ్యూస్ అయితే అవుతాయి కదా మన ఫ్రాడ్స్. సో ఆ ఇంపర్సనేషన్ అనేది కొంచెం తగ్గిపోతుంది, మన డీటెయిల్స్, మన డేటా అవన్నీ మిస్యూజ్ కాకుండా ఉండిపోతాయి. ఓకే. సో బెటర్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడే లెగసీ క్రియేట్ చేయడం అనేది, లెగసీ అకౌంట్ పెట్టేసి వాళ్ళకి ఆ రైట్స్ ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో మనం నేను రీసెంట్గా ఒకటి చూశాను, ఒక పోస్ట్ చూశాను, చాలా నచ్చింది నాకు. అంటే నార్మల్గా మన లవ్డ్ వన్స్ చనిపోతే, సో ఇంట్లో ఫాదర్ చనిపోయారు అనమాట, ఫారెన్ సైడ్ ఇది. సో మదర్ ఏం చేస్తున్నారంటే మెమరీ, ఆయన ఎప్పుడు అలైవ్ ఉండాలి అని ఫాదర్ది షర్ట్ 1 year నుంచి అక్కడే ఆ హ్యాండిల్ ఉంటుంది కదా, ఆ హ్యాంగర్కే పెట్టేసి ఉన్నారు. ఆ షర్ట్లో డబ్బులు పెడుతున్నారు డైలీ. సో పిల్లలు వచ్చి ఎప్పుడు అడగగానే నాకు డబ్బులు ఇవ్వండి అని మదర్ని అడుగుతారు కదా, వెళ్ళి మీ డాడీ పాకెట్లో నేను తీసుకో అంటే, ఆ మాటల్లో ఫాదర్ ఎప్పుడు అలైవ్ ఉన్నారు కదా. సో డైలీ దాంట్లో డబ్బులు పెట్టడం, పిల్లలు అక్కడ నుంచి తీసుకోవడం. సో ఆ వర్డ్ ఫాదర్, మీ నాన్న పాకెట్లో నుంచి తీసుకో, సో అదొక ఉంటుంది. సో కొంతమందికి ఈ అకౌంట్స్ కూడా మెమరలైజ్ లాగా ఉండాలి, అంటే ఈ పర్సన్ ఇలాంటి పని చేశారు, ఇలా ఉండే, సో అది ఎప్పుడు అలైవ్ ఉండాలంటే అలా పెట్టుకుంటారనమాట. సో అలా మెమరలైజ్ అకౌంట్స్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. బట్ దెన్ అక్కడ కూడా పర్సనల్ డేటా, బర్త్డేస్ ఇవన్నీ డిలీట్ చేస్తారు వాళ్ళు, ఇది పక్కా. ఐ మీన్ ఇఫ్ పర్సన్ ఇస్ డైడ్ దెన్ డెఫినెట్గా ఇవన్నీ డిలీట్ చేసి, ఇవన్నీ యాక్సెస్ ఏమి ఉండదు, జస్ట్ మీరు వాళ్ళ పోస్ట్ వాటితో కాంటాక్ట్ అంటే కన్వర్జేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు. బట్ దెన్ అంటే ఇప్పుడు మెమరలైజ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది యాక్సెస్ చేయడానికి ఉండదు.
మరి ఉన్న మీకు account లో సజెషన్స్ కొన్ని లో కూడా memories కనపడదు, కనిపించేది. సజెషన్ లో కూడా మరి కనపడదు. వాళ్ళ లవ్డ్ వన్స్ ఎవరైనా ఉంటే మళ్ళీ ఆ మెమరీస్ చూసుకోవాలి మేము అని అనుకుంటే అట్లా అప్పుడు అదే పాసిబిలిటీ అన్న ఉంటుందా? అప్పుడే ఈ మెమరలైజ్ అకౌంట్ అని సెట్టింగ్ చేసుకోవాలి వెళ్ళి. ఓకే. సో మేబీ వాళ్ళ ఫ్యామిలీ, సుశాంత్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి అలా చెప్పినందుకు ఆయన అకౌంట్ని వాళ్ళు మెమరైజ్ చేసేసారు. సో Okay. ఆయన చేసిన అన్ని, ఆయన పెట్టిన పోస్ట్ అన్నీ ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. సో చెప్తాం కదా, మనం అలా ఉండేంత వరకు మనుషులు పట్టించుకోరు, ఇంపార్టెన్స్ ఇవ్వరు. చనిపోయిన తర్వాత ఆయనకి ఆ నైట్లోనే ఎంత ఫాలోవర్స్ పెరిగిపోయారంటే మేబీ ఆయన అలైవ్ ఉంటే ఎంత హ్యాపీ అయ్యేవాడో. సో అదే ఈ సోషల్ మీడియాతో ఇలా వస్తున్నాయి అన్ని ముంగటికి. మొత్తానికి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త. అండ్ ఆన్ ద అదర్ ఎండ్ కాదు, ఆఫ్టర్ డెత్ అనేది కూడా ఇది మస్తు డేంజరస్. డేంజరస్. సో మేబీ ఆ పర్సన్ వెళ్ళిపోతారు, కానీ ఆ పర్సన్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మిగతా వాళ్ళు కొంచెం మోసపోయే ఛాన్స్. ఎందుకంటే అందరికీ తెలియదు కదా, చనిపోయారని కూడా అందరికీ తెలీదు, తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఎందుకంటే అందరూ ఈవెన్ ఫేస్బుక్ వాటిలో కూడా పెట్టరు కదా. ఇప్పుడు కొందరు ఫ్యామిలీస్ యూజ్ చేయరు సోషల్ మీడియా, అవును, ఆ పర్సన్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేస్తుంటారు. వాళ్ళ కాల్ ఆఫ్ సడన్ యాక్సిడెంట్స్, ఒక డెత్స్ అనేవి పెరుగుతుంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీస్ కి అసలు తెలియదు. ఎగ్జాక్ట్లీ. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉంటే అసలు వాళ్ళకి అకౌంట్ గురించి కూడా తెలియదు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ యాక్షన్ తీసుకోవాలి. అదే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఫీల్ చేసుకొని అట్లీస్ట్ అలా కూడా దే కెన్ సర్వ్ వాళ్ళ ఫ్రెండ్ కి కొంచెం మంచి చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇన్స్టాల్ అయితే రిపోర్టా? ఎస్, ఇన్స్టాలో అయితే వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేస్తే వాళ్ళు దాన్ని బ్లాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తారు ఆ ప్రాసెస్. అండ్ ఫేస్బుక్లో అయితే మీరు వెళ్ళి లెగసీ అకౌంట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఓకే, లెగసీ అకౌంట్ చేసుకోకుండా ఉంటే ఆ అకౌంట్ డిలీట్ చేసే అవకాశం ఆ ఫ్రెండ్ లిస్ట్లో ఎవరికైనా ఉంటుందా? నార్మల్గా ఏదైనా మనం యాక్టివేట్ ఉండకపోతే, యాక్టివ్గా యూజ్ చేయకపోతే అవి డీయాక్టివేట్ అయిపోతాయి. ఓకే, కానీ ఆ డీయాక్టివేట్ అయ్యే పీరియడ్ అనేది ఆ టైం వరకు ఏదైనా అవ్వచ్చు. దానికి స్పెసిఫిక్ టైం లైన్ పీరియడ్ ఏం లేదు. టైం లైన్ అయితే చూడలేదు, బట్ మోస్ట్లీ లైక్ 60 days ఆర్ ఉంటాయి, కొన్ని టైం లైన్స్ ఉంటాయి. ఇప్పుడు మా ఐటీలో కూడా ఇన్ కేస్ మేము జాబ్ వదిలేసి నెక్స్ట్ కంపెనీకి వెళ్తే మావి కూడా అకౌంట్స్ ఉంటాయి కదా. సో అది 60 days వరకు యూజ్ చేయట్లేదంటే దాన్ని డీయాక్టివేట్, సో ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది. 60 రోజులు మాత్రం క్రూషియల్ టైం అయిపోతుంది. సో ఒక మేబీ ఇట్ డిపెండ్స్ వాళ్ళు ఎలాంటి సెట్టింగ్స్ పెట్టుకుంటారో. సో అండ్ సో యాప్స్ అది వాళ్ళ మీద. ఇక నాకు తెలిసి మీరు చెప్పిన మాటలు బట్టి వింటే ఫేస్బుక్లో అయితే లెగసీ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే సేఫ్ సైడ్. కరెక్ట్. లేదు అంటే అది డేంజరస్. సో ఇట్లా అనమాట. ఎందుకు ఇవాళ ఈ టాపిక్ మనం తీసుకున్నాము అని అంటే, వందల్లో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో అకౌంట్స్ ఏమైపోతున్నాయో తెలియని పరిస్థితి. అసలు వాటిని ఎట్లా కాపాడుకోవాలో అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిందనమాట. సో అందుకనే ఫేస్బుక్తో పాటు సోషల్ మీడియాలో మనం ఏ అకౌంట్ క్రియేట్ చేసినా లెగసీ ఆప్షన్ పెట్టుకోవడం అనేది 100కి 100% మనం అండ్ మన తర్వాత అకౌంట్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉంటారని సైబర్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఇక మీరే ఆలోచించుకోవాలి, మీ అకౌంట్స్ మీ తర్వాత వేరే వాళ్ళు యూజ్ చేయాలా వద్దా, యూజ్ చేయకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేది. సో ఇవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరుగుతున్న ఫ్రాడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ సెట్టింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.